హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదండి. షార్ట్ వీడియోస్ అయితే ఇంకా అప్పుడప్పుడు పెడతా ఉంటాను, కానీ ఫుల్ వీడియోస్ అయితే ఎక్కువ పెట్టను. ఎప్పుడో ఒకసారి ఒక వీడియో పెడతాను. ఇప్పుడైతే మేము టూర్ వెళ్ళామండి. టూర్ ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ప్లాన్ చేసుకొని వెళ్ళాం కాబట్టి టూర్ వీడియో పెడితే మేము ఎక్కడికి వెళ్ళామనేది ఆ ప్లేసెస్ అయితే ఇక్కడ వీడియోలో పెడుతున్నాను. వీడియో చూసినాక అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మేమైతే టూర్ వెళ్ళేటప్పుడు ముందు మనకు కావాల్సిన బట్టలన్నీ పిల్లల బ్యాగులు, ఎవరి బట్టలు వాళ్ళ బ్యాగులో అయితే సర్దుకున్నామండి. ఫస్ట్ అయితే బట్టలన్నీ సర్దుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నామో, ఎన్ని డేస్ వెళ్తున్నాం అనేది కూడా ముందే ప్లాన్ చేసుకోవాలండి. ఎక్కడికి వెళ్తున్నామో ఆ ప్లేసెస్ నేమ్స్ ముందే రాసుకొని ఒక పేపర్ పైన, తర్వాత ఆ ప్లేసెస్కి ఒక ఎన్ని డ్రెస్సెస్ కావాలనేసి, బట్టలు కూడా ఎన్ని డేస్కి ఎన్ని బట్టలు కావాలనేసి కూడా మనం రాసేసుకొని బ్యాగ్ అయితే చదువుకోవాలండి. అట్లయితే నేను బ్యాగ్ చదువుకున్న తర్వాత మనం వెళ్ళడానికి అయితే కొన్ని స్నాక్స్ అయితే కావాలి కదండి తినడానికి. ఇక్కడైతే నెక్స్ట్ డే తినడానికి అయితే పులిహోర చేసిన, మామిడికాయ పులిహోర అయితే చేసినాను. మామిడికాయ పులిహోర చేసిన తర్వాత పేల కూడా తాలిపేసుకున్నాము మధ్యలో ఎప్పుడన్నా తినడానికి అనేసి, టైంపాస్కి అనేసి. తర్వాత రొట్టెలు కూడా చేసుకున్నామండి. రొట్టెలు కూడా చేసుకుంటే 2 డేస్ అయినా 3 డేస్ అయినా ఉంటాయి రొట్టెలు. దాంతోపాటు చట్నీ తీసుకున్నాము. ఎక్కువ రోజులు ఖరాబ్గా ఎప్పుడైనా మధ్యలో పిల్లలు ఆకలేదంటే కూడా తినొచ్చు. అందుకని రొట్టెలతో చేసి పెట్టుకున్నాము. ఒక టైంలో మనకు హోటల్స్ కూడా అందుబాటులో ఉండవు కదండి, అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ నైట్ అయితే 8 o'clock అయితే బయలుదేరినాం. అందరూ కార్లో అన్ని బ్యాగేజ్, గ్యాస్ కూడా పెట్టుకున్నామండి. మేమే గ్యాస్ పెట్టుకొని ఎక్కడైనా ఒక దగ్గర ప్లేస్ దొరికితే అక్కడ వండుకొని తినొచ్చు అనేసి గ్యాస్ అయితే పెట్టుకున్నాము. పెట్టేసుకొని ప్లాన్ అయితే వెళ్ళినామండి. అందరూ అయితే నైట్ 7 o'clock అయితే బయలుదేరినామండి. ఫస్ట్ అయితే గోకర్ణ వెళ్ళామండి. గోకర్ణ వెళ్ళేటప్పుడు అసలు ప్లేస్ అయితే ఎంత బాగుందో. ఇక్కడ సముద్రంకి అయితే వచ్చేసాం దగ్గరికి. ప్లేస్ అయితే చాలా బాగుంది. మధ్యలో ఇక్కడ ఆకుంటూ వీడియో తీసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ ఆకుంటూ వచ్చేసినాము. నైట్ 8 o'clockకి బయలుదేరితే మార్నింగ్ 8 o'clock అయితే రీచ్ అయినాం ఇక్కడికి. పిల్లలైతే సముద్రంలో చాలా బాగా ఆడారు. చాలా ఎంజాయ్ చేసారు వాళ్ళైతే. ఇక్కడ అరేబియన్ సముద్రం ఉందండి. అరేబియన్ సముద్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ గోకర్ణ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్తే చాలా మంచిదండి. మనకు వెళ్ళడం అనేది అదృష్టం ఉండాలి. ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పిండ్రు వీడియోలో, గోకర్ణ వెళ్ళడం అనేది చాలా అదృష్టం అనేసి. ఇక్కడైతే టెంపుల్గా ఆడుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళి స్నానం అనేది చేసుకుని డ్రెస్ అని చేంజ్ చేసుకుని అయితే ఇక్కడ టెంపుల్ లోపలికి అయితే బయలుదేరినాము. లైన్ అయితే చాలా మంది ఉన్నారు. లైన్లో అయితే ఇలా షాపింగ్ చేయడానికి అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ప్లేస్లలో ఏమైనా కొనుక్కోవచ్చు. మనం కొనుక్కోవడానికి చాలా బాగున్నాయి ఏమైనా కొనుక్కుంటే. నేనైతే హెయిర్ పెరగడం కోసం అనేసి ఇక్కడ ఒక బాక్స్ అమ్ముతున్న డబ్బులు ఏమో ఉన్నాయండి, అవన్నీ అమ్ముతున్నారు. హెయిర్ కంపల్సరీ పెరుగుతుంది అంటే అక్కడ నుంచి తెచ్చుకున్న వాళ్ళు కూడా మాకు చెప్పిండ్రు. అందుకని మేము కూడా కొనుక్కున్నాను. హెయిర్ పెరిగితే నేను తప్పకుండా చెప్తాను మీకు. ఇక్కడ లైన్లో అయితే నిలబడ్డాము, చాలా మంది ఉన్నారు. మాకైతే ఇక్కడ ఆత్మలింగం ఉంటుందండి. రావణుడు నాటిన ఆత్మలింగం. ఇక్కడ రావణుడు తెచ్చిన శివుని తపస్సు చేసి శివుని దగ్గర తెచ్చిన ఆత్మలింగం ఉంటుంది కదండి, అది ఇక్కడనేనండి. అందుకే ఇక్కడ చాలా మంచిది రావడం కూడా. టెంపుల్ అయితే ఇలా ఉంది చూడండి, ఎంత బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. లైన్ మేము 2 hours అయితే మాకు పట్టింది. మ్యాక్సిమం 2 hours అయితే పట్టింది. ఇక దర్శనం అయితే చేసుకున్నాము. కానీ ఆత్మలింగం చూసుకోవడానికి అయితే మనకు 12 వరకే టైం ఉంటుంది. అంటే మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి 7:30 వరకు చూసుకోవచ్చు అంటే. మాకు అక్కడ బీచ్లో ఎక్కువసేపు ఆడినాం కాబట్టి మాకు ఇక్కడ టైం అయిపోయింది. మాకు లోపలికే బయట నుంచి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చేసుకున్న తర్వాత బయటకు వచ్చి కొంచెంసేపు కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ భోజనం కూడా ఉందండి, భోజనం కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ అండి. ఎక్కడికి వెళ్ళామనేది ఇంకా వీడియోస్ పెడతానండి. అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్.